నమస్తే, అందరు మంచిగా ఉన్నారా? అయితే ఇప్పుడు మా అందరికి తెలుసు కదా, తెలంగాణ ఒక సినిమా టైటిల్ గురించి ఒక పెద్ద లుల్ అవుతాను. సో నేను పక్క తెలంగాణ మాట్లాడుతున్నాను, తెలంగాణ వరంగల్ నుంచి కాబట్టి పక్క తెలంగాణ మాట్లాడుతున్నాను. అయితే ఇడుపు కాగితం అనే పదం, దానికి స్వచ్ఛమైన తెలుగులో చెప్పుకోవాలంటే విడుపు కాగితం. విడుపు కాగితం, దాన్ని తెలంగాణలో ఏంటంటే ఇడుపు కాగితం అంటారు. అంటే ఏం లేదు, విడాకుల పత్రం. సో ఈ పదాలు ఏదైనా కానీ దాన్ని మనం తెలుగులోనే రాస్తాం. సో అదంతా తెలుగు భాష. అమ్మ తెలుగుకి ఆంధ్ర తెలంగాణ ఇద్దరు బిడ్డలు. భాషకు ప్రాంతీయ భేదం లేదు, అది ఎక్కడైనా ఒకటే, మాండలిక ఉంటుంది. అంటే మనం ఉన్న ప్రాంతాన్ని బట్టి మన పదాన్ని అలా ఉచ్చరిస్తాం అంతే తప్పించి అదేదో కొత్త పదాలు కాదు, అవి ఎక్కడ వాడినే కాదు. అలాంటి పదాలే నేను ఇప్పుడు కొన్ని మీకు వినిపిస్తాను. తెలంగాణలో ఫస్ట్ వర్డ్ వచ్చి కోపు. కోపులు అంటారు కప్పు, టీ కప్. లోట అంటే తెలుసు కదా, లోట. బకెట్ని బకెట అంటారు. సీకులు అంటే స్టిక్స్ని సీకులు అంటారు. ఆ తర్వాత నిక్కర్ అంటే మనం వేసుకునే నిక్కర్ని నిక్కరు. ఆ తర్వాత లంబాడి తెగ ఉంటుంది. సో వాళ్ళని యాక్చువల్ లాంగ్ బాడీ కాస్త లంబాడి. ఆ తర్వాత బుషెట్ అంటే జస్ట్ ఫుల్ షర్ట్, తెలంగాణ బుషెట్ అంటారు. తర్వాత బండి అంటే మనం నడిపే వెహికల్. బంజీ అంటాం. బంజీ అంటే క్లోజ్ చేయి, ఆఫ్ చేయి. దవాఖానా అంటే హాస్పిటల్. ఆ తర్వాత దర్వాజా అంటే డోర్. కూపన్ బియ్యం అంటే మనకు గవర్నమెంట్ ఇచ్చే కార్డు కానీ బియ్యం కానీ కూపన్ కార్డు. తర్వాత అంగి అంటే షర్ట్. లాగు అంటే నెక్కర్, మళ్ళీ మనం వేసుకునేది. ఆ తర్వాత ధూప అవుతుంది అంటే వాటర్, దాహం. గిలాస్ అంటారు. గ్లాస్ని గిలాస్ అంటారు. పిస్స అంటారు. పిస్స అంటే పిచ్చి. ఒర్రుడు అంటే వాదించడం, ఒర్రుడు. అట్లా బురుసు అంటే బ్రష్. బురుసు అంటారు. సో అట్లా ఇలాంటివి ఎన్నో పదాలు తెలంగాణలో మారుమూల ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు. జై తెలుగు, జై తెలంగాణ.